వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నారు అని ఆరోపించారు. తనకు సోనియా గాంధీ టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డినే ఖర్చు పెట్టి గెలిపించాలి అని చెప్పారు అని పేర్కొన్నారు. అయితే డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు అని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి అని మంత్రులను అడిగితే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుకుంటున్నారు అని చెప్పానన్నారు. ఇక కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదు అని ఈ కారణంతో రద్దు చేయాలి అని కోరారు అని ఆరోపించారు. తన అనుచరులను కూడా ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారు అని చెన్నారెడ్డి అన్నారు. మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తాము. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట